కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుదామండి. దయచేసి ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే వాక్యం అందిస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినానో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ వాక్యమును విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన సమకూడి నీ కుటుంబానికి మాకు నీ చిత్తంలో నిర్ణయమైన ప్రతి బిడకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న శ్రేష్టమైన ఉపదేశం ఆ సంగతులు ఏమైతున్నాయో ఉపదేశ రూపేణ దేవా నీ బిడలకు అందించబడినట్లుగా మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఏ ఉన్నా సరే యేసు నామములో వాటినోడు ప్రభువుని బంధిస్తున్నాను. దేవా కనికరించండి, మీరు తోడే ఉండండి. నీవే నీ ప్రజలతో మాట్లాడిన ప్రభువా, నీ బలమైన సన్నిధి ఇక్కడ ఉంచండి. పసిబిడ్డలు మీ స్వాధీనం తీసుకో. నీ చిత్తంలో నీ ఉపదేశాన్ని ప్రజలకు అందించి నీ కార్యములను జరిగించమని ఈ పక్షం వహించిన నేను బలహీన ఎంత బలహీన నీకు బాగా తెలుసు. ఈ పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమి శుద్ధ సువర్ణంగా మార్చి ఈ శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నాపై ఉంచి నీ శిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి దేవా నీ పక్షంగా దేవా ఇది యేసుకెళ్ళి 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం చక్కగా నిలబెట్టున్నాను. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేసి నీవే నాతో మాతో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడు. ఈ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చిన మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఆ మాట చెబుతా కొన్ని సందర్భాలు దేవుడు ఉపదేశిస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినానో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
సరే, నా మాటల మీద మీ మనసు ఉంచండి. చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట సైతాన్ గారి దోతలు అటు పోయినాయి అనుకుంటూ ఇటు పోతామని ఎటో ఒకటి ఏదో ఒక రకంగా వాడు దేవుడి మాటలు మీకు అందనీయకుండా జడగొడతాం. సరే, అది చిన్న మాట మీరు మాట్లాడమాకండమ్మా. ఉన్నదే కొద్ది సమయం, దాని తోడు ఈ డిస్టర్బెన్స్లో ఏంది అమ్మా వదిలేసి నువ్వు మా దేవుని మాటలు వినడం ముందు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాల్లో ఏలుచుండనేడు. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడతారు అన్నాడు. అలాగనే దేవుని గూర్చిన సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనేయండి అన్నాడు. ఎందుకు ఈ మాట దేవుడు చదివించాడంటే, మనం వినువారం మాటికే ఉంటున్నాం కానీ దాన్ని హృదయంలో భద్రపరుచుకునే వ్యవహారం లేదు. అది వాస్తవంగా దేవుని ఎదుట, ఇప్పుడు నా ఎదుట నువ్వు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. దేవుడు నీకు శ్రేష్టమైన సంగతులు అందిస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్యము నీ హృదయంలో క్రియ చేస్తున్నప్పుడు, ఇక తెలియకుండానే నువ్వు ప్రార్థనలోకి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడానికి మొదటి మెట్టు ఏంటంటే, వాక్యం నీలో నిలవై ఉందంటే ఆ వాక్యం ఊరికే ఉండదు, నిన్ను ఎప్పటికప్పుడు పురికొలుపుతూ ఉంటుంది, కదిలిస్తూ ఉంటుంది. ఆ వాక్యము నీలో ఉండనీయకుండా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఐక్య విచారాల చేత ఏదో ఒక రకంగా వాక్యం వెళ్ళిపోతుంది, నువ్వు మళ్ళీ ఒకే దారిలో ఉంటున్నావు. ప్రభు ఏమో తన దయా సంకల్పం చొప్పున నిన్ను ఆశీర్వదించాలి, నీ మనసు ఇక్కడే ఉంచమ్మా. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ సమయం కూడా తీసుకోను నేను, 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు వినే వాక్యమైన శ్రద్ధగా మీ హృదయాల్లో ఉండనండి. ఇక నేను కంఠశ్వాస అనుకొని మీకు చెప్పినా నేను విసుక్కుంటున్నానని మాత్రం అనుకోవద్దు, దయచేసి చెబుతున్నాను. ఎందుకంటే దేవుడేమో మీ జీవితాలను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆశీర్వదించాలంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన వాక్కుని మీ హృదయంలో పదిలపరచాలని తపన పడుతూనే ఉన్నాడు, కానీ మనం దాన్ని స్వీకరించట్లేదు. యేసయ్య చెప్పిన ఉపమానం ఉంది కదా, 3 రకాల విత్తనాలని. ఒకటేమో రాతి నేలను పడ్డాయి, ఒకటేమో రోడ్డెమ్మడ పడ్డాయి. చెడ్డ నేలన రోడ్డెమ్మటి రాతి నేల, ఆ తర్వాత ముళ్ళ పొదలు మంచి నేలని. ఇట్లానే మన హృదయాల్లో ఉన్నటువంటి వాక్యము, అంటే దేవుడు వెలువడ చేస్తున్న వాక్యం మన హృదయాల్లో స్థిరంగా ఉండాలంటే మన హృదయాన్ని కూడా ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకున్నప్పుడే ఆ మన హృదయంలో వాక్యం అనేది నిలవ ఉంటుంది. నిలవ ఉన్న వాక్యం ఊరికే ఉండదు, నిన్ను ఎప్పటికప్పుడు కదిలిస్తూ ఉంటుంది. నిన్న ఆదివారం ఏం చెప్పారయ్యా మందిరంలో వాక్యం అంటే ఏం చెప్తావు నువ్వు? ఏమో పాస్టర్ గారు బాగానే చెప్పాడు, బాగానే ఉంది వాక్యం, ఏంది మాకైతే బాగా నచ్చిందని చెబుతాం. అది ఏం చెప్పారని అడిగితే ఏం చెబుతావు? ఏమీ చెప్పలేవు. అదే వాక్యం నీ హృదయంలో నిలవ ఉందనుకో, స్థిరంగా ఎటు పోకుండా ఉందనుకో,
వెంటనే టక్మని చెబుతాయా ఫలానా నిన్న ఆదివారం రోజు ఈ వాక్యం చెప్పాడయ్యా. లేదు ఈరోజు ఇప్పుడు ఉన్నాము, నిన్న ఒక వీధి కూటం జరిగింది. ఆ వీధి కూటంలో పాస్టర్ గారు మూల వాక్యం ఏం తీసుకున్నాడంటే ఏమో బాగానే చెప్పిండు, కానీ ఏమో అంటాం అదేమంటే ఇక భోజనాలు అవన్నీ ఏర్పాట్లు చేశారు, పలానా కూర సాంబారు వైట్ రైస్ పెట్టారు అని చెబుతాం. ఇవి గుర్తుంటుంది కానీ వాక్యం అనేది మన హృదయంలో ఉండదు. దేవుడు అంటున్నాడు ఆ వాక్యం నీ హృదయంలో భద్రంగా ఉంచుకో. ఆ వాక్యం అనేది నీ హృదయంలో భద్రంగా ఉండదు. భద్రంగా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా యేసయ్య నామాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చినట్లుగా, కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నట్లుగా ఆ పని ఉండాలి. మనం ఏ పని చేసినా. ఇప్పుడు చిన్న మాట చెప్తాను, ఫలానా దైవజనుడు ప్రేయర్ చేస్తే మంచి జరుగుతుంది, ఫలానా దైవజనుడు ఇలా అని చెప్పని మనలో తెలియకుండా కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి. ఓకే, ఫలానా దైవజనుడు దేవుడు పక్షంగా ప్రార్థన చేసినప్పుడు, దైవజనుడు ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు నువ్వు ఆనుకోవాల్సింది దైవజనుడి మీద కాదు, నువ్వు ఆనుకోవాల్సింది దైవజనుడి మీద కాదు, దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు ఏమైందంటే దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు ప్రభు కృపలో ఇంకా గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఎవరి మీద ఆనుకుంటే? దేవుని మీద ఆనుకుంటే. పలానా దైవజనుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, పలానా దైవజనుడి దగ్గరికి వెళితే గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రేయర్ చేసినప్పుడు మంచి స్వస్థతలు, విడుదల, చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల, ఇక పలు రకాలుగా ఏదో ఒక రూపేణ దేవుడు మేలు చేస్తున్నాడని చెప్పని నువ్వు నేను అందరం చెప్పుకుంటాం. అయితే చెప్పబడుతున్న వాక్యం నీ హృదయంలో నిలబడితే నువ్వే ఒక బలమైన పాత్ర అవుతావు. ఏంది చెప్పబడుతున్న వాక్యం నువ్వు విని దాన్ని కనుక పదిలపరుచుకుంటే, నీ జీవితంలోకి దాన్ని అన్వయించుకుంటే నువ్వే ఒక బలమైన పాత్ర అవుతావు. నువ్వు మోకరిస్తే కూడా దేవుడు కదిలొచ్చి నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్న ఉదంతాన్ని మీకు చెప్తాను. ఏంది చిన్న ఉదంతాన్ని మీకు చెప్తా. ఏంటంటే ఏసన్న గారి దగ్గరికి ఒక తల్లి వచ్చిందట. అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని ఒక సందర్భం. ఇంకొక పెద్ద ఆవిడ ఉందట, అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, మా కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయంటే దైవజనుడు ఏసన్న గారు అన్నంట, నేను ఉపవాసం ఉంటాను పలానా రోజు, నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా, దేవుడు కార్యం చేస్తాడని. నేను 2 సందర్భాలు చెప్పి, ఏం సందర్భాలు? ఒక చల్లేమో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని అడిగింది, ఇంకొక చల్లేమో మా పరిస్థితులు బాగలేదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయని అడిగింది. సరే అని చెప్పని ఈ 2 పరిస్థితుల్లో దైవజనుడు ప్రేయర్ చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మొదటిగా అడిగిన ఆమె ఇంటికి పోయి అసలు ఆమె ఎలా ఉందో పరిస్థితి చూసొద్దని ఇంటికి పోతే ఇక నీళ్ల కాడ తగాద ఆడుకుంటా గందరగోళం, నానా పచ్చి బూతులు తిరుగుతా కూర్చుంది. నీ బతుకు ఇదే అని చెప్పి నా మొఖాన్ని తిట్టి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్న ఆమె కోసం అసలు ఈమె ఎట్ట చేస్తుందని చెప్పని అనిపోతే ఈయన కడుపు కాల్చుకొని నీరసంతో ప్రార్థన చేసుకొని ముగించుకొని కాస్త తిని ఇంటికి పోయి చూస్తే ఉంది, టీవీ ఎదురు కూర్చొని రిమోట్ నొక్కుతా ఆన్ అయ్యి నాటికలు చూస్తా కూర్చున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక సేవకుడు ఒక మాంత్రికుడు లెక్కనే కనపడుతున్నా కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు దైవజనుడు నీ పక్షంగా ఉండి ప్రార్థన చేస్తాడు. ఓకే, నీ వంతుగా నువ్వు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు అసలు ఏం ప్రార్థన చేసుకోకుండా నీ జీవన సంబంధమైన పని నువ్వు చేసుకుంటూ
వింటున్నారా? నువ్వే ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, వాక్యం వినకుండా, నీ జీవన సంబంధమైన పని చేసుకుంటా వాడు ఒకడు ఉండడు ఆడబడి వాడి సాగు వాడు చర్చలు మేము అప్పచెప్పాం కాడి ప్రార్థన చేయమని వదిలేయ. వాడు చేస్తాడు, వాడే ప్రార్థన చేస్తాడు చచ్చినట్టు. నా జీవన సంబంధమైన నా పని నేను చేసుకుంటాను, ప్రార్థన లేదు, వాక్యం లేదు, వాక్యం చదవటమా లేదా వింటమా, ఈ సంగతులన్నీ వీటినే గాలికి వదిలేసి మిగతా వాటిని అన్నిటి పట్టుకొని నువ్వు తిరిగితే నేను ప్రార్థన చేసినా ఇంకెవరైనా ప్రార్థన చేసినా నీకు ఉపయోగం లేదు. బావిలో పడ్డవాడికి తాడిచ్చాం అంతవాటికే, మేము దూకి బయటికి తేలేం. నేను దూకాను అనుకో, ఆ తాడు ఎట్టుంటుంది? ఎవడు లాగుతుడు పైకి? నువ్వు నేను ఆడే బావిలోనే ఉంటాం. అర్థమవుతుందా? డైరెక్ట్గా చెప్తున్నా. నీ వంచుగా నువ్వు ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేసి నువ్వు బాప్తీసం పొందావు, ప్రభువులో చేస్తున్నావు, కనీసం 2.5 గంటల పాటు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాల. లెక్కది. ప్రార్థన చేయకపోయినా పాపమే. అర్థమవుతుందా? ప్రార్థన చేయకపోయినా పాపమే, వాక్యం చదవకపోయినా పాపమే, ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేయకపోయినా పాపమే. దాన్ని విజ్ఞాపన అంటారు. నువ్వు ఇవన్నీ గాలికి వదిలేసి పాస్టర్ గారికి చెప్పా కాబట్టి వాడి సాగు వాడు చచ్చుడు, వాడే ఉపవాసం ఉండి వాడే ఊరేగుతుడు, నేను మాత్రం శుభ్రంగా నా పనులు నేను చేసుకుంటాను, నేను తిరుగుతానంటే మేము మాంత్రికులం కాదు. డైరెక్ట్గా చెబుతున్నా. వాడు అనుకో 1000, 10,000, 1,00,000 ఎంతో దొరికినోడు వాడి చేతులు అవతల వ్యక్తులున్న ఆ స్థితిని బట్టి ఉండకాడికి పల్లెటూర్లు అంటారుగా, దూడగోళ్ళు లేకుండా గేదెకాడ పాలు పిండేసిండు అన్నట్టుగా వాళ్ళు పిండుతారు. ఏంది? సేవకుడు నీ క్షేమం కోరే చెప్పే మాట, నీ వంచుగా నువ్వు ప్రార్థన చేయాలా. నీ వంచుగా నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదువుకోకుండా, ప్రభు ఈరోజు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన శ్రేష్టమైన వాక్యాన్ని మీ హృదయాల్లో ఉండనియండి. ఏమవుతుందంటే ఆదివారము మిగతా టయాల్లో వీధి కోటాల్లో వాక్యం వింటున్నావు, బాగానే ఉంది, కానీ ఇంటికి రాగానే అడిగితే ఏ వాక్యం అంటే మర్చిపోతున్నావు. వాస్తవా కాదు ఇది? అంటే నీ హృదయంలో వాక్యం అనే దానికి చోట్లేదు. వాక్యం అనే దానికి చోట్లేదు. వాక్యం అనే దానికి చోటు లేకపోతే ఇంక నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? ఎంటీ మైండ్ డెవిల్ హౌస్ అని, ఖాళీగా ఉన్న హృదయము దెయ్యాల కర్మాగారం అని ఒక గొప్ప దైవజనుడు ఒక సామెత పెట్టాడు అనమాట. ఇది ఒక సామెత. ఖాళీగా ఉన్న హృదయం దెయ్యాల కర్మాగారం. ఇక నీకేం ఉండదు అనమాట. హృదయంలో వాక్యం ఉండాలి. ప్రభు చెబుతున్న మాట ఈరోజు, నీ హృదయంలో వాక్యం ఉండని, వాక్యాన్ని పదిలపరుచుకో. అలాగనే మీరు ఏక శరీరముగా పిలువబడ్డారు. అంటే ఏక శరీరం అంటే ఎవరితో? భార్యాభర్తలతో కాదు. నీకు నాకు అందరికీ సృష్టికర్త భర్త ఉన్నాడు. ఎవరాయన? యేసయ్య. ఏంది? ఆ యేసయ్య నీకు నాకు భర్త ఉన్నాడు. ఆయన మనకు భర్త ఉన్నాడంటే పరిశుద్ధమైన శరీరం, రక్తం మనం తీసుకుంటున్నాం. ఆ తీసుకుంటున్న దాన్ని బట్టి ఆయన మనం ఏక శరీరం అయి ఉన్నాం. వాక్యం నీలో ఎప్పుడైతే నిలవ ఉంటుందో, పరిశుద్ధమైన శరీరం, రక్తం అనేది, దానిని బట్టి నువ్వు యేసయ్య ఏక శరీరం అన్నమాట. ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఇక్కడ ఈ భూమి మీదే స్త్రీలింగం, పురుషలింగం అనే భేదాలు. కానీ అక్కడ వచ్చేసరికి, యేసయ్య ముందుకు వచ్చేసరికి, నీకైనా నాకైనా మనందరికైనా పరిశుద్ధమైన శరీరం, రక్తం తీసుకుంటున్నాం కాబట్టి మనము ఆయనతో ఏక శరీరులమై ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, ఆ కారణాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఏ పనైనా నువ్వు చెయ్యి, నువ్వు ఏ పని చేసినా అది యేసయ్య నామాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మహిమపరిచే రీతిగా ఉండాలి. ఆయన్ని మహిమపరిచే రీతిగా ఉండాలి. మీరు వాళ్ళ గోలకెళ్ళి చూడమాకండి. ఏడున్నా నేనున్న ఇంట్లోకి వచ్చి నా గోలే. కారణం ఒకటే, మీ నిర్లక్ష్యం అంతే. ఎవడి నిర్లక్ష్యం కాదు.
నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసుకోకుండా బ్రతుకు తెరువు అని చెప్పి నువ్వు పోతున్నావు. అదే కారణం. వాళ్ళు ఎక్కడున్న అల్లరి అంతే ఉంటుంది. అది మందిరమా, ఇది ఇల్లు అనే సెక్షన్ ఏమి ఉండదు. నేను బాగా గమనించింది. పిల్లలకెళ్ళ తల్లిదండ్రులకు నేను చెప్పే మాట ఇదే, కోపంగా అయినా ఖండితంగా అయినా చెప్పే మాట ఒకటే, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా పిల్లల్లో ఉన్న అల్లరి తీసేసి నీకు ఇష్టమైన పాత్రలకు వారిని సిద్ధపరచు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి వాళ్ళ కోసం. ఏమి ఇక్కడున్నా మందిరంలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళ సెక్షన్ నేను చూసా కాబట్టి నాకు ఆల్రెడీ ఈ విషయాలు నాకు మొన్న సభ పెడితేనే గందరగోళం చేశారు పిల్లలు. చేయగలిగేదేం లేదు. తల్లిదండ్రుల బాధ్యత పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నీకు ముఖ్యంగా దేవుడు అప్పచెప్పిన బాధ్యత అదే. మొదటిగా దేవుని మహింపరచాలా, తర్వాత నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఆస్తులు సంపాదించిన పని లేదు. ఇప్పుడు వాడి కోసం లేదా ఆమె కోసం అతని కోసం సరిగ్గా ప్రార్థన చేయకపోతే రేపొద్దున ప్రభు చిత్తం మీద తేడా పడితే వాడు ఒక నంబర్ 1 420 అయితే ఏం చేస్తావు? ఇప్పుడు వాడు ఏదన్నా ఒక రౌడీ షీటర్గా మారిపోతే ఇక నువ్వు జైలుకి బెయిల్కి లాయర్ కాడికి ఈ తిరుగుడే సరిపోతుంది. ఒక ఆడపిల్ల అయితే తేడా పడింది అనుకో, ఆ పిల్ల బతికినంతకాలం ఆ నిందల పాలుతోనే కుటుంబం అంతా గందరగోళం అయిపోద్ది. నేను అందుకే చెప్పింది, ఇవన్నీ వివరించి వచ్చే ఈ పాస్టర్ గారు తిట్ట అంటుండని చెప్పి అని అనుకుంటారనే. ఏంది, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మూడవదిగా, మొదటిగా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. రెండవది, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేసుకోవాలి. మూడవదిగా, నీ కడుపును పుట్టిన బిడ్డలు, లేదా నువ్వు ఒక భార్య అయితే నీ భర్త కోసం, నువ్వు ఒక భర్త అయితే నీ భార్య కోసం నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ఆ నాలుగవదిగా నెక్స్ట్ ఇంకెవరంటే నీ బంధువులు, భార్య తరపు కానీ భర్త తరపు కానీ తల్లి తరపు కానీ తండ్రి తరపు బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ రక్షణ కోసం క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అది కుటుంబం. ఏంది, ఐదవదిగా నువ్వు వెళుతున్న సంఘంలో ఉన్నటువంటి నీతో పాటు ప్రభువులో చేసే విశ్వాసులు లేదంటే పరిచయం ఎవరైనా ఉండని ఆ సేవకుడు, ఆ సంఘం, ఆ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఈ 5 రకాల ప్రార్థన చేయాలి. ఇలా అడుగుతూ ఉంటే కొంతమంది కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి, నామోషిగా ఫీల్ అయ్యి మేము చేయలేకపోతున్నామే అనుకుంటారు. ఏంది, ప్రార్థన చాలా ప్రాధాన్యమైనది. ఆ ప్రార్థన చెయ్యాలంటే మొదటిగా నీలో వాక్యం ఉండాలి. వాక్యం అంటే యేసయ్య. ఇప్పుడు వాక్యమైన దేవుడు నీలో లేకుండా బయట తిరుగుతూ ఉండు. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు యేసయ్య కావాలనుకుంటాం, మళ్ళీ ఫలానోడు మంచి పనోడయ్యా అని చెప్పి అనగానే ఆడకపోయి దారాలు తాళ్ళు ఇవన్నీ అంతరాలని గందరగోళం. ఇప్పుడు యేసయ్య కావాలా నీకు, వాళ్ళు కావాలా? యేసయ్య కావాలనుకున్నప్పుడు వాక్యానుగుణంగా నువ్వు అడుగులువే. యేసయ్యకి మించిన శక్తి కలిగినటువంటి శక్తివంతమైన వ్యక్తి యేసయ్య కంటే గొప్ప శక్తి గలవాడు కానీ దేవుడు అనబడుతున్న దేవతలు అనబడుతున్నవి ఎక్కడ కూడా ఈ భూమి మీద లేదు. లేఖనం ఏం చెబుతుందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఒకానొక రోజు ఖచ్చితంగా, ఒకానొక రోజు కాదు ఇప్పుడైనా సరే, యేసయ్య ముందు గడగడగడలాడుతూ సాగిలిపడాల్సిందే. చీకటి అంధకార శక్తులు కావచ్చు, చాలా గొప్ప మాంత్రికుల పరిస్థితులు నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏంది, మొత్తం ఒక దరికి వచ్చిన సందర్భాలు కూడా చూసా. కేవలం యేసు నామం అంటే యేసయ్యను నీ ఇంటిలో చేర్చుకునేదానికంటే ముందు నీ హృదయంలో యేసయ్య అనే ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, నీ కుటుంబంలో పదిలపరుచుకున్నప్పుడు, నీవు వాక్యానుగుణంగా నువ్వు బ్రతికినప్పుడు గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా యేసయ్య పేరట తండ్రి అయిన దేవునికి ఘనత వచ్చేలాగా ఉండాలి. తండ్రి అయిన దేవునికి ఘనత వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తా ఉన్న పరిస్థితి ప్రభు కృపను బట్టి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు పాటించినట్లయితే నీ జీవితం, నీ కుటుంబం, నీ బిడ్డల జీవితాలు, నీ రెక్కల కష్టార్జితం అన్నీ ఆశీర్వదింపబడతాయి. ఇప్పుడు ఏదో నానుడిగా లేదా వాడుకగా
ఇప్పుడు ప్రార్థన పెట్టుకున్నాము, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏమో అన్న టైప్ అయితే నువ్వు ఏమేలు అనుభవించలేవు. ఉన్నది ఉన్నట్టు చెబుతున్నా. గతంలో కూడా చెప్పాను, దేవుడు యేసయ్య కావాలనుకున్నప్పుడు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంది, ఎక్కడ రాజీ పడకుండా యేసయ్య కావాలని చెప్పి నిలబడేదానికి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో పదిలిపరచుకోండి. అంటే యేసయ్యని మీ హృదయాల్లో ఉంచుకోండి. మీరు ఏక శరీరంగా పిలువబడ్డారు. మీరు ఒక్క శరీరం అంటే యేసయ్యతో నీ శరీరం. ఇప్పుడు భార్యాభర్తల గురించి ఏం చెబుతారు పెళ్లి ప్రసంగంలో? వీరు ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నారు, ఈ పెండ్లి జరగటాన్ని బట్టి ఇక వీళ్ళు ఒకటవుతున్నారన్న. అంటే వరుడైన యేసయ్య క్రీస్తు రక్తంలో నిన్ను నన్ను ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న ఆయన ఒకరోజు ఖచ్చితంగా నిన్ను నన్ను అందరినీ పెండ్లాడే ఒక రోజు ఉంది. ఆ రోజుకే ప్రభు అయిన యేసయ్య యొక్క శిలువ రక్తమును ఆయన శరీరాన్ని మనకిచ్చి ఆయనతో సమాధానపరుచుకుంటున్నాడు. ఆయన అనుకున్న పోలికగా నిన్ను నన్ను సిద్ధపరచుకుంటున్నాడు. అన్నమాట. ఆ సిద్ధపాటులో ప్రభు ఖచ్చితంగా తను అనుకున్న, ఇప్పుడు ప్రదానం చేయబడ్డావు నువ్వు, ఆల్రెడీ సగం పెళ్ళి అయిపోయింది అంటారు కదా లోకంలో. ప్రదానం అయిపోయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. మా అమ్మాయిరా మీ అమ్మాయి అంటవేంది అంటారు. తండ్రితో నేను ఆ పిల్ల తండ్రితోనైనా ఏంది మీ అమ్మాయి అంటేంది, మా ఇంటికి వాళ్ళు మా అమ్మాయి అని చెప్పి అంటారు. మరి ఇక్కడే ఎంత స్వాతంత్రం ఉంటే మరి క్రీస్తు రక్తంలో కూడా మనం కడగబడిన దాన్ని బట్టి మనల్ని కూడా ఆయన అదే స్వాతంత్రం, ఇంకా అంతకంటే గొప్ప స్వాతంత్రంతో మన మీద ఆయన యొక్క పని అనేది మన మీద జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ మాటలు నమస్కరించండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువా, నీ వాక్యం నా హృదయంలో కొలువై ఉండాలయ్యా. అయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు, ప్రార్థనాత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు. ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాము. ప్రభుని ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఈరోజు సెలవిస్తున్న మాట మాయా దేవా యేసయ్యా, వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుకోమంటున్నావు. పరిశుద్ధమైన శరీరాక్తాలను బట్టి మేమంతా ఒక్క శరీరంగా పిలువబడ్డామని చెప్పి చెబుతున్నావు. అయ్యా, మేము ఏ పని చేసినా కానీ యేసయ్యా నీ పేరట తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చేయమంటున్నాం. అలాగన నీ కృపచేత మా చేయి పట్టుకొని మీరు మమ్మల్ని అడుగులు వేయించమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని, నీ ఆత్మకార్యంలో జరిగించమని బతిమలాడుతున్నాం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. అయ్యా, ఇదిగో తండ్రి, మాట వినని బిడ్డలు ఎవరైతే ఉన్నారో అయ్యా, నీ మాటకు లోబడనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడి నీ మాటకు లోబడకుండా నీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం యేసు నామములో సరిచేయబడునుగా. చీకటి అంధకార శక్తులన్నీ యేసు నామములో బంధిస్తున్న లయపరుస్తున్నాం ప్రభు. సమాధానాన్ని యేసు నామములో ఇక్కడ రిలీజ్ చేస్తున్నానయ్యా. ఇదిగో బిడ్డలు దేవా, పరిస్థితులను బట్టి తల్లి ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితులు అయ్యా, కృపచేత ఇదిగో తండ్రి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మా మట్టుకు ఇదిగో తండ్రి మేము ప్రార్థన చేయగలుగుతాం, కానీ ఇదిగో తండ్రి దేవా నీ బిడ్డలు ప్రార్థన చేయకపోతే అది వ్యర్థమైపోతుందయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించమని ఈ కుటుంబ సభ్యులందరూ పసిబిడ్డలు మొదలుకొని పెద్దల వరకు అందరూ యేసు నామములో ప్రార్థనా పరులై ఉందురుగాక. ఎడతెగక ప్రార్థన చేయుదురుగాక, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుదురుగాక, శోధనలో ప్రవేశించక ప్రార్థన చేయుదురుగాక. నీ వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో పదిలమై ఉండునుగాక. పరిశుద్ధాత్మ చేత నింపబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వోన్నతుని శక్తిగా కమ్మండి బిడ్డలను, కుటుంబాన్ని సమస్తాన్ని పసిబిడ్డను కమ్మి నీ కృపలో వర్ధల చేసి నీ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని హెచ్చించి నీ బిడ్డలను దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ బిడ్డలను ఆశీర్వదించి నీ కృపాస్తాలకు బిడ్డలందరిని అప్పచెప్పి నేను మహింపరచుకుంటూ యేసు నామములో ప్రార్థించి నేను గణపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము
అయ్యా ఇదిగో తండ్రి కుటుంబానికి, కుటుంబ సభ్యులు, పసిబిడ్డల పెద్దల వరకు, అలాగనే సంఘ బిడ్డలకు, సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులకు, చేరి వచ్చిన బిడ్డలందరికీ నిత్యత్వం, ఇదిగో తండ్రి ప్రార్థనలు ఎక్కిపిస్తున్న వారందరికీ నిత్యత్వం చేరు పర్యంతం వస్తుంది ఆ కాలం చూడే ఉండి అయ్యా వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలబెట్టి, అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యాన్ని స్థిరపరిచి, వాక్యాన్ని కూడా జీవించి నీ కృపలో వర్ధిల్లే భాగ్యం తండ్రి నువ్వు దయచేయదుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జై, ప్రవేశు రక్తమునకే జై, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమెన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకం మంత్ర ప్రయోగం, వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమెన్. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్.